ఇవాళ కూడా నష్టాల్లోనే ప్రారంభమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సెన్సెక్స్ 250, నిఫ్టీ 50 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సిచ్యువేషన్. బ్యాంక్ నిఫ్టీ 350 పాయింట్లకు పైగా నష్టపోయింది. అలాగే రిలయన్స్ జియో ఫినాన్షియల్, అలాగే కోల్ ఇండియా, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. అలాగే భారత్ ఎలక్ట్రానిక్, టెక్ మహీంద్రా, అపోలో ఆసుపత్రి షేర్లు లాభాల్లో కొనసాగుతున్న సిచ్యువేషన్. సెన్సెక్స్ 73,000 దిగువన ట్రేడ్ అవుతోంది. అమెరికా సుంకాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్స్పై ప్రభావం అయితే కంటిన్యూగా మనం చూస్తూనే ఉన్నాం. సో దీనిపైన అనాలిసిస్ మా బిజినెస్ అనలిస్ట్ రాజ్ కుమార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్ కుమార్, సో గత వారంలో మనం చూసాం కరెక్షన్ పెద్ద స్థాయిలో జరిగిన నేపథ్యంలో ఇవాళైనా కొంచెం పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుందా అని ఆశించారు చాలామంది. బట్ సేమ్ ట్రెండ్ ఈజ్ కంటిన్యూయింగ్. ఏం జరగబోతోంది? ఇది 22,000 దగ్గర ఒకంత కుదుట పడుతుంది, అక్కడ కొంచెం రెసిస్టెన్స్ కనబడుతుంది అని వినిపిస్తున్నా ఇది 21,500 కూడా వెళ్ళే పరిస్థితి ఉంది అనేది చాలామంది చెబుతున్నారు. రైట్, ఈ ఎఫ్ఐఐల అమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా? డొమెస్టిక్ ఇండిసెస్ పరిస్థితి ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, అంటే మీరు అన్నట్టుగా ఆ రోజు అంటే మనం లాస్ట్ వీక్ లో చూసుకున్నాం. బ్లాక్ ఫ్రైడే నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఆల్మోస్ట్ 1,400 పాయింట్ లాస్ అయింది. 10 lakhs ఇన్వెస్టర్ సంపద కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవాళ కూడా అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇంకోవైపు ఇండియన్ జీడీపీ Q3 లో 6.2% ఉంటుందని చెప్పేసి ఒక పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చినప్పుడు కూడా మార్కెట్ మాత్రం కోలుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి ప్రధానంగా చెప్పుకుంటే అమెరికా ఆధిపత్య ధోరణి, అంటే వేరే కంట్రీస్ పైన టారిఫ్ల యుద్ధం అనేది ఒకటి కొనసాగుతోంది. సో చైనా పైన అడిషనల్ గా 10% ట్యాక్స్ వేయడం కానీ, తర్వాత కెనడా, మెక్సికోల పైన ట్యాక్స్ వేయడము, అది ఈ వారంలోనే ఇంప్లిమెంట్ కి రావడం రాబోతోంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది భారీగా మన మార్కెట్ల మీద పడుతుంది. ఇంకోవైపు డాలర్ తో పోలిస్తే రూపీ మరింత వీకెన్ అయిపోవడము అక్కడ అమెరికాకు కలిసి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కువగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా మన ఇండియన్ మార్కెట్ నుంచి సెల్ ఆఫ్ చేస్తున్నారు. చాలా మంది ఏంటంటే ఆ షేర్లను అమ్ముకుంటూ అమెరికన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకోవైపు చైనాకి అమెరికాకు మధ్య ఒక ఆధిపత్య ధోరణి, వాణిజ్య యుద్ధం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. చైనాలో కూడా ఎక్కువ మట్టుకి అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ కి ప్రాధాన్యత ఇవ్వం. చైనా ఫస్ట్ అనేటువంటి నినాదంతో చైనా వెళ్తుంది అమెరికాతో పోటీగా. సో సేమ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన స్టాక్ మార్కెట్ లో సెప్టెంబర్ లో 85,000 మార్కులు చేరి రికార్డు లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ 15%, బిఎస్సీ సెన్సెక్స్ అనేది 15% పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే స్టిల్ ఈ వారం కూడా ఈ నష్టాలను కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకోవైపు డాలర్ వర్సెస్ రూపీ అనేది ఆ వ్యత్యాసం అనేది పెరిగిపోతున్న కొద్దీ ఇండియన్ స్టాక్ మార్కెట్ల మీద బాగా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో చాలా మంది ఇన్వెస్టర్లు అమ్మకానికే చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా చైనా వైపు కూడా 10% టారిఫ్ అదనంగా సుంకాలు వేస్తామని చెప్పేసి ట్రంప్ హెచ్చరించడం, ఈ వీక్ లో అది అమల్లోకి రానుండడంతో చైనీస్ కి సంబంధించినటువంటి ఇన్వెస్టర్లు మన కంట్రీలో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్లు కూడా వాళ్ళు కూడా చైనా వైపు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇవన్నీ కూడా అంటే మేజర్ మార్కెట్ గా మన ఇండియా ఉంటుంది ఇన్వెస్టర్లకి. తర్వాత ఇక్కడ Q4 కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మన కంపెనీలు ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పాజిటివ్ అంటే రిటర్న్స్ రావు అనేటువంటి ఉద్దేశం కూడా ఇంకోవైపు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవర్ వాల్యుయేషన్ ఉండడం వల్ల Q4 లో నష్టాలు వస్తాయన్నటువంటి ఒక ఇండికేషన్ అనేది ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మన ఇండియన్ మార్కెట్ నుంచి వైదొలిగి వేరే గ్లోబల్ మార్కెట్ల వైపు చూపేటువంటి ధోరణి మన స్టాక్ మార్కెట్ల నష్టాలకు కారణమయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకోవైపు ఎకానమీ రిలేటెడ్ చూసుకున్నా సరే ఈసారి ఆర్థిక వృద్ధి రేట్ అనేది మందగిస్తుంది అనేటువంటిది, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవచ్చు అనేటువంటిది ఎక్కువగా ఉంది. సో ఇది కూడా కొంత మన మార్కెట్ల మీద ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం కనబడుతోంది హరి. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్.